Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వేమిరెడ్డి వైసీపీ రీ ఎంట్రీని అడ్డుకునే ప్లాన్ ఎవరిది? నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంగబలం దండిగా ఉన్నవారు. ఆయన భారీ పారిశ్రామికవేత్తగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ విధంగా ఆయనకు పొలిటికల్ ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేసి రెడ్ కార్పెట్ పరిచింది వైసీపీనే. 2018లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో వైసీపీకి ఒక సీటు దక్కింది. అది విజయసాయిరెడ్డి తరువాత వైసీపీకి దక్కిన రెండవ రాజ్యసభ సీటు. వైసీపీకి అప్పుడు ఉన్న బలానికి ఒక్క సీటే లభిస్తూ ఉండేది. ఈ సీటు కోసం ఎందరో ప్రయత్నం చేశారు. సీనియర్ల కన్ను కూడా ఉండేది. పైగా వైసీపీ అధికారం రుచి చూడలేదు. దాంతో అనేక మంది పెద్దల సభకు వెళితే హ్యాపీగా 6 ఏళ్ల పాటు ఉండొచ్చు అనుకున్నారు. కానీ అనూహ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు రాజకీయ తెర మీదకు వచ్చింది. అప్పటిదాకా ఆయన జిల్లాకి పరిమితమై పారిశ్రామిక వర్గంలోనే పరిచయం ఉన్నవారు. ఆయనను రాజకీయంగా ముందుకు తీసుకురావడం ద్వారా అంగబలం, అర్ధబలం పార్టీకి విపక్షంలో ఉన్న వేళ సమకూరుతాయన్న ఆలోచన కూడా ఉంది. దానికి తగినట్లుగా వేమిరెడ్డి వైసీపీకి నెల్లూరు జిల్లాలో ఎంతగానో ఉపయోగపడ్డారు. ఇలా పరస్పర అవగాహనతో 6 ఏళ్ల పాటు ఈ బంధం సాగింది. అయితే రాజకీయం రుచి చూశాక మరింతగా ఎదగాలని ఎవరికైనా ఉంటుంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడిగా ఉంటూ జిల్లా మీద పట్టు సాధించిన వేమిరెడ్డి 2024లో లోక్సభకు పోటీ చేయాలని అనుకున్నారు. అంతేకాదు తన సతీమణి ప్రశాంత్ రెడ్డికి అసెంబ్లీ టికెట్ కూడా తీసుకోవాలని భావించారు. అదే విధంగా 10 దాకా ఉన్న అసెంబ్లీ సీట్లలో కొన్ని సీట్లు తన వర్గం వారికి ఇప్పించుకోవాలని ఆలోచించారని అంటారు. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం ప్రశాంత్ రెడ్డికి మాత్రమే ఎంపీ టికెట్ ఇచ్చి మిగిలిన వాటిని పక్కన పెట్టిందని టాక్ నడిచింది. దాంతో ఆయనకు టీడీపీ నుంచి బంపర్ ఆఫర్ రావడంతో ఆ వైపు మళ్లారు. రాజకీయాలలో ఇవన్నీ మామూలే. కానీ ఎన్నికల యుద్ధ క్షేత్రంలో ఉండగా వేమిరెడ్డి తీసుకున్న నిర్ణయం నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఆసనపాతంగా మారింది. మొత్తానికి మొత్తం సీట్లను ఆ పార్టీ కోల్పోయేలాగా పరిణామాలు సంభవించాయి. దాంతోపాటు బలమున్న నేతలంతా ఓటమి బాట పట్టారు. అంగబలం, అర్ధబలం సంపూర్ణంగా ఉన్న వేమిరెడ్డి టీడీపీకి ఒక ఆయుధంగా మారారు. నిజానికి ఆయన టీడీపీ వైపు వెళ్ళకపోతే ఆ పార్టీకి గట్టి ఎంపీ అభ్యర్థి కూడా దొరకడం కొంత ఇబ్బంది అయ్యేది. కానీ వైసీపీ అధినాయకత్వం జిల్లాలో ఉన్న కొందరు నేతల వైపు ఉంటూ కోరి మరీ వేమిరెడ్డిని దూరం చేసుకుందన్నది ఒక వెర్షన్గా చెబుతారు. మరోవైపు చూస్తే గెలిచే పార్టీగా టీడీపీని భావించి వేమిరెడ్డి ఆ వైపు వెళ్లారని అంటారు. ఏది ఏమైనా నెల్లూరు జిల్లాలో వాడలు బళ్ళయ్యాయి. వైసీపీకి కంచుకోట ఒక్కసారిగా బద్దలైపోయింది. ఈ పరిణామం వల్లనే వైసీపీ బొత్తిగా ప్రతిపక్ష స్థానానికి కూడా దక్కని దుస్థితి ఏర్పడింది. ఇక వేమిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆయన అంగబలం, అర్ధబలానికి తోగలేమని భావించిన కొందరు నాయకులు కావాలనే ఆయనకు పొగబెట్టారని అంటున్నారు. ఏది ఏమైనా నెల్లూరులో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన వేమిరెడ్డి మీద జిల్లాలో ఆ పార్టీ నేతలకు ఉండాల్సిన కోపం కంటే ఎక్కువగానే ఉంది అని అంటున్నారు. మరోవైపు చూస్తే వేమిరెడ్డి టీడీపీ కూటమిలో చేరినా ఏమంత సౌకర్యంగా లేరని ఆ మధ్యన ప్రచారం సాగింది. జిల్లా పరిషత్ మీటింగ్ కి తనను పిలవలేదని అలిగి ఆయన కారెక్కి వెళ్లిన వైనం కూడా అంతా చూశారని చెబుతారు. ఇక ఆయన సతీమణికి మంత్రి పదవి దక్కుతుందని ఆశించినా దక్కలేదన్నది కూడా ఉందని చెబుతారు. జిల్లాలో తమ మాట పెద్దగా చెల్లడం లేదన్న అసంతృప్తి ఉందని అంటారు. ఈ పరిణామాల నేపథ్యంలో వేమిరెడ్డి వైసీపీ వైపు మళ్లీ చూస్తున్నారు అన్న ప్రచారం కూడా ఆ మధ్యన సాగింది. అయితే ఇప్పుడు కాకపోయినా ఎన్నికల ముందు ఆయన వెళతారని కూడా పుకార్లు అలాగే వినిపిస్తూ వస్తున్నాయి. అయితే వేమిరెడ్డి మళ్లీ వైసీపీలోకి వస్తే తమ ఆధిపత్యానికి ఇబ్బంది అవుతుందని భావించే కొంతమంది ఆయనకు వైసీపీకి మధ్య శాశ్వతంగా అడ్డుకట్ట కట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇటీవల పరిణామాలని అంటున్నారు. మొత్తం మీద అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఇబ్బందులు పడుతున్న వేమిరెడ్డి కుటుంబం కూటమితో సాఫీగా ఉంటే పాలిటిక్స్ లో ప్రయాణం చేయడం, లేకపోతే శాశ్వతంగా తప్పుకోవడమే మార్గంగా ఇప్పుడు కనిపిస్తోందని అంటున్నారు. చూడాలి మరి రాజకీయాల్లో ఏం జరుగుతుందో.